శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమోడా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జూలై 2026 ఈ మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉంటాయి, ఆరోగ్యం నుంచి ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, విద్య అన్నిటిపైన ఎలాంటి ప్రభావం ఉండబోతుందో డీటెయిల్గా చూద్దామండి. ఈ నెలలో ముఖ్యంగా గురు, శుక్ర, బుధ ఈ 3 గ్రహాలు కర్కాటక రాశిలో మొదట్లో ఉండి అంటే మీ యొక్క జన్మ రాశిలో ఉండటం చాలా పెద్ద విషయం అండి. కుజుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. సూర్యుడు నెల మొదట్లో వ్యయ స్థానంలో ఉండి అంటే మిథునంలో ఉంటారు. మధ్యలో 16వ తారీఖు నుంచి మీ యొక్క జన్మ రాశిలోకి వస్తారండి. అంటే ఈ నెల పూర్తిగా నిశ్శబ్దం కాదు. చాలా మంది కర్కాటక రాశి వాళ్ళ జీవితం లైవ్ వైర్ లాగా ఆడిపాడే నెల. మీరు ఈ వీడియోలో చివరి వరకు చూసేసరికి ముఖ్యంగా మీకు బలంగా పనిచేసే 5 ముఖ్యమైన అవకాశాలు ఏవి, ఏ తేదీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ ఉపాయాలు చేస్తే లాభం డబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయండి. ముందుగా జూలై 2026 ఈ మాసంలో ప్రధాన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. గురు, శుక్ర, బుధ మీకు మొదటి స్థానంలో జన్మరాశిలో కర్కాటకంలో ఉంటాయి. ఇవి మీ యొక్క ఆరోగ్యము, పర్సనాలిటీ, కాన్ఫిడెన్స్, బిహేవియర్ డెసిషన్స్ మీద చాలా మంచి ప్రభావం చూపిస్తాయండి. కుజుడు మార్స్ శక్తికి కారకుడు. ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి యోగ కారకుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఇన్కమ్, గెయిన్స్, ఫ్రెండ్స్, కాంటాక్ట్స్ ద్వారా లాభం, జాబు మరియు వ్యాపారంలో గ్రోత్కు బలమైన అవకాశం ఇస్తాడు. రవి ఈ నెల మొదట్లో వ్యయంలో ఉండి 16వ తారీఖు నుంచి మీకు రాశిలోకి వస్తారు. దీనివల్ల మొదటి భాగంలో ఖర్చులు ఉంటాయి. హెల్త్లో చిన్న ఇష్యూస్, నిద్రలో చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చండి. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బట్ యాంగర్ ఇష్యూస్ కూడా కొంచెం ఉంటాయి. మొత్తం మీద పిక్చర్ ఎలా ఉంటుందంటే మీరు ఈ పక్షాన్ని ఏదైతే ఉందో సరిగా ఉపయోగించుకోగలగాలండి. ఆరోగ్యం గురించి చూస్తే ఈ మాసంలో అంటే జూలై మాసంలో సాధారణంగా చాలా బాగానే ఉంటుందని మనకు గోచార ఫలితాలు చెప్తూ ఉన్నాయండి. శరీర బలము, ఇమ్యూనిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ నార్మల్ కంటే కూడా బెటర్గా ఉంటాయి. శుభగ్రహాలు, సౌమ్య గ్రహాలు మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నమైనటువంటి కర్కాటకంలో ఉన్నాయి కనుక తెలుసో తెలియకో చాలామంది ఈ నెలలో ఫిట్నెస్ మీద ఫోకస్ పెంచుకుంటారు. యోగా చేయాలి, జిమ్ముకు వెళ్ళాలి, వాకింగ్ లేదా రన్నింగ్ మొదలు పెట్టాలి, ఇలాంటివి ఆలోచన చేస్తారండి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ట్రై చేయాలి. ఇవన్నీ మీ మైండ్లో న్యాచురల్గా వచ్చే విషయాలు. మరి జాగ్రత్తలు ఏంటంటే రవిగ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల కళ్ళు మండటము, కొంచెం స్లైట్గా బర్నింగ్ సెన్సేషన్ కలగా ఉండొచ్చు, భుజాల్లో నొప్పులు, కొద్దిగా నిద్రలో డిస్టర్బెన్స్ ఇలాంటివి కనిపించవచ్చు అండి. కానీ పెద్ద ప్రాబ్లం కానే కాదు. దీనికి చిన్న చిన్న సలహాలు ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించండి. పడుకునే ముందు కనీసం 1 గంట నుండి గంటన్నర ముందు స్క్రీన్స్ ఆఫ్ చేయండి. మొబైల్స్, ల్యాప్టాప్స్ స్క్రీన్స్. సూర్యోదయానికి ముందు లేచి తేలికపాటి వ్యాయామం, వీలైతే కొంచెం నీరు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే కనుక గోరువెచ్చని తీసుకుంటూ ఉంటే సమస్యలన్నీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతాయండి, నో డౌట్. మరి ధనం, ఆదాయం, ఖర్చులు ఈ విషయానికి వచ్చే వరకు ఇది డబ్బు అని అందరికీ క్రూషియల్ పాయింటేనండి. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఇన్కమ్ కనిపిస్తుంది. ప్లస్ గవర్నమెంట్ లేదా పేరెంట్స్ ద్వారా కూడా కాస్త లాభం కలిగే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కానీ ఒక ట్విస్ట్ లాంటిది ఏంటంటే సూర్యుడు మొదట్లో 12వ స్థానంలో ఉంటారు కదా, డబ్బు రావడంలో కాస్త ఆలస్యం కనిపిస్తుంది. 1వ తారీఖు నుంచి జూలై 10 వరకు చూస్తే చాలామందికి ఇప్పుడే రావాల్సిన డబ్బు ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ఎక్కువగా ఉంటుందండి. కమిషన్లు కావచ్చు, పెండింగ్ పేమెంట్స్, క్లయింట్స్ నుంచి రావాల్సిన మొత్తాలు, రీఫండ్స్, రీఇంబర్స్మెంట్ ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి 1 నుంచి 10 తారీఖులలో. అదేవిధంగా ఈ సమయంలో 2వ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా కూడా ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, మొబైల్స్, ల్యాప్టాప్ రిపేర్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, సడన్ హెల్త్ సంబంధమైన చిన్న ఖర్చులు ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈఎంఐ లోన్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి కాస్త టెన్షన్ పెట్టే సమయం అండి. జూలై 7వ తారీఖు లోపు పేమెంట్ క్లియర్ చేయాలి అనుకునేవారు మనీ డిలే వల్ల కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జూలై 1 నుంచి 10వ తారీఖు మధ్య పెద్ద కొనుగోలు అవాయిడ్ చేయండి, పర్చేయస్ అవాయిడ్ చేయండి. ఈఎంఐ డేట్స్ ముందే ప్లాన్ చేసి జూన్ చివరిలో ఏదైనా కొంత బఫర్ అమౌంట్ పెట్టుకుంటే సేఫ్ ఉంటారు. 10వ తారీఖు తర్వాత ఇన్కమ్ ఫ్లో కాస్త పెరుగుతుంది. దానివల్ల మీరు కాస్త ఊపిరి పీల్చుకునే స్థాయికి వస్తారండి. మరి ఉద్యోగము, వ్యాపారం. ఉద్యోగ విషయంలో ఇక్కడ చాలా పాజిటివ్ న్యూస్ కనపడుతూ ఉన్నాయండి. కుజుడు 10వ 11లో ఉండటం వల్ల జాబ్ లేని వారికి, నిరుద్యోగులకు జాబ్ దొరుకుతుంది. ఆల్రెడీ జాబ్లో ఉన్న వారికి ఇన్కమ్ గ్రోత్, ప్రమోషన్ కావచ్చు, బెటర్ క్లయింట్స్, ఆఫీస్లో విష్ ఫుల్ఫిల్మెంట్ లాంటివి జరగవచ్చు. ఈ నెలలో మీరు కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తే ఫ్రెండ్స్, నెట్వర్క్, రెఫరెన్సెస్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్లో టార్గెట్ బేస్డ్ పనులు చేసే వాళ్ళకి రిజల్ట్స్ కూడా పాజిటివ్గా మంచి లెవెల్లో ఉండొచ్చు. సీనియర్స్తో మాట్లాడే ధైర్యము, నెగోషియేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా మీకు స్ట్రాంగ్ అవుతాయండి. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఈ కుజుడు సడన్ చేంజెస్ కూడా తీసుకురావచ్చు. ప్రాజెక్ట్ చేంజ్ కావచ్చు, టీమ్ చేంజ్ కావచ్చు, లొకేషన్ చేంజ్ కావచ్చు,
కొత్త ఏదైతే కొత్త రెస్పాన్సిబిలిటీ ఏవైనా సరే ఏదో ఒక రూపంలో మీకు వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మీరు కనుక ఫ్లెక్సిబుల్గా ఉంటే ఈ చేంజెస్ అనేవి ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ను ఇచ్చే విషయాలు. మరి వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారం మాత్రం మిక్స్డ్ రూపంలో కనిపిస్తోంది. ఎలా ఉంటుందంటే ఒకవైపు మనకు కలవటము, తిరగటము, కొత్త కాంటాక్ట్స్, క్లయింట్స్, చిన్న ప్రయాణాలు, మీటింగ్స్ ఇవన్నీ బిజినెస్కు పాజిటివ్ ఇస్తాయండి. ఇంకోవైపు ఏంటంటే కొన్ని డీల్స్ లాస్ట్ మినిట్లో రిజెక్ట్ అవ్వడం, గవర్నమెంట్ రూల్స్, పెనాల్టీస్, పేపర్ వర్క్ డిలేస్ ఇవన్నీ. అదేవిధంగా ఖర్చులు ఎక్కువైపోయి మార్జిన్ తగ్గిపోవడం లాంటివి కొంచెం కనపడుతూ ఉన్నాయి. సో అందుకని వ్యాపారస్తులకు ఇచ్చే సూచన ఏంటంటే జూలై 1 నుంచి 10 మధ్య పెద్ద లోన్లు, పెద్ద ఇన్వెస్ట్మెంట్, కొత్త బ్రాంచ్ ఓపెన్లు, రిస్కీ పార్ట్నర్షిప్లు అవాయిడ్ చేయడం మంచిది. 10వ తారీఖు తర్వాత ముఖ్యంగా నెల రెండో సగంలో ఆల్రెడీ ఉన్న వర్క్ని సేఫ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్ళండి చాలు. లీగల్, గవర్నమెంట్, ట్యాక్స్, పెనాల్టీ సంబంధమైన ఫైళ్ళు, పేపరు చాలా క్లీన్గా ఉంచుకోవడం ఉత్తమం. మరి ఫ్యామిలీ లైఫ్ గురించి కనుక చూస్తే జూలై 7 తర్వాత శుక్రుడు స్ట్రాంగ్గా సింహంలోకి వెళ్తారు. అది కూడా మీకు 2వ స్థానం. ఫ్యామిలీ, వాక్కు, వాల్యూస్, ఫుడ్తో సంబంధం ఉన్న స్థానం అది 2వ స్థానం. అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది అని సూచిస్తుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, పార్టీసు, ఫంక్షన్స్, వెడ్డింగ్స్ అటెండ్ అవ్వటం కావచ్చు. ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక హోమమో, జపమో, పూజ, శుభకార్యం, గుడ్ న్యూస్ రావడం ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయండి. పేరెంట్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్ ఎవరికైనా ఇంక్రిమెంటు, ఏదైనా ప్రమోషన్ కావచ్చు, ఒక ఫైనాన్షియల్ గెయిన్ వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా మీరు కూడా వారితో పాటు ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో మాత్రం లవ్ ప్లస్ డిసిప్లైన్ ఈ రెండు అవసరం అండి. ప్రేమ ఉండాలి, క్రమశిక్షణ తప్పకుండా ఉండాలి. ఈ నెలలో పిల్లలు మీ మాట వినకుండా స్టబ్బన్గా యాక్ట్ చేయడం ఉంటుంది. చిన్న ఇంజురీస్, ఏదైనా ఆటలాడుతూ ఆటపాటలో దెబ్బ తాకటము, ఆన్లైన్లో తప్పుగా ఏదైనా క్లిక్ చేసి లాస్ కావడం లాంటిది ఉంటుంది. గేమ్లు కొనటం, వాళ్ళు పేమెంట్ తప్పు చేయడం వంటి చిన్న చిన్న బాదరింగ్ ఇష్యూస్ కొన్ని ఉండే అవకాశం ఉందండి. కాబట్టి వారిని గట్టిగా అనడం కంటే కూడా ఆన్లైన్ ఇష్యూస్ మీద కొంచెం క్లియర్గా రూల్స్ పెట్టాలి, స్ట్రిక్ట్ చేయండి. వారి ఫ్రెండ్ సర్కిల్, హ్యాబిట్స్ మీద కాస్త దృష్టి పెట్టాలి. ఎలా ఉన్నాడు వీడు, ఎలాంటి వాటితో మాట్లాడుతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. మరి ప్రేమ, వివాహము, సంబంధ బాంధవ్యాలు చూస్తే మీ యొక్క జన్మరాశిలో గురుడు, శుక్రుడు, మొదట్లో కాస్త బుధులు కూడా ఉంటారు కదా. సో కలిసి సింగిల్స్, కమిటెడ్, మ్యారీడ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి మంచి మెచ్యూరిటీ ఇస్తుందండి. పార్ట్నర్ని ఎక్కువగా అర్థం చేసుకోవాలనే మైండ్ సెట్లో ఉంటారు. ఏదైనా తప్పుగా అనిపిస్తే సారీ చెప్పడానికి కూడా ఈ మాసంలో మీరు వెనకాడరండి. మీరు కలిసి వారితో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. సింగిల్స్ ఎవరైతే ఉంటారో దీర్ఘకాలికంగా చూసే కొత్త రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే అలాంటివి కనపడతాయండి. ఇది రాబోయే మాసంలో ఇంకాస్త డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీ పార్ట్నర్ ఈ నెలలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా చూపొచ్చు. ఒకవేళ చాలా లవింగ్గా, మరో రోజు కొంచెం గట్టిగా హార్డ్గా మాట్లాడవచ్చు. జూలై మధ్య నుంచి రవిగ్రహం మీ రాశిలోకి రావడంతో మీలో కానీ మీ పార్ట్నర్లోనూ ఇగో అగ్రెసివ్గా కొంచెం ఉంటుంది యాటిట్యూడ్. నా మాటే ఫైనల్ అనే భావన పెరగవచ్చు. రవి ఆత్మశక్తికి కారకుడు, ఈగోకి కారకుడు కావున దీని కారణంగా చిన్న చిన్న విషయాల మీద అనవసరమైన ఫైట్స్ జరగవచ్చు 16 తర్వాత సెకండ్ హాఫ్లో. సొల్యూషన్ ఏంటి మరి అంటే రియాక్ట్ కాకముందు 10 సెకండ్స్ సైలెన్స్ తీసుకోవడం, పాజ్ తీసుకొని మాట్లాడడం, వాట్సాప్ లేదా టెక్స్ట్కి వెంటనే రిప్లై కాకుండా కొంత సమయం తీసుకొని కామ్గా స్పందించడం, ఫేస్ టు ఫేస్ మాట్లాడి మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకోవడం మంచిదండి. అదేవిధంగా ఈ మాసంలో ఏదైనా చిన్నపాటి ట్రిప్ కూడా ప్లాన్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఆహ్లాదం కోసం. సో ఇలాంటి ప్రయాణాల్లో మీ యొక్క రిలేషన్షిప్ బాండ్ని కొంత స్ట్రెంగ్తన్ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయంలో, స్టూడెంట్స్ విషయంలో ఈ నెల చాలా ప్రామిసింగ్గా ఉంది. కుజుడు, గురుడు ఇద్దరు కలిసి 5వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి చదువులో సీరియస్నెస్ ఉంటుంది. ఏదైనా కోర్సు, స్టడీస్, పాఠాలు పిక్ చేసుకునే స్పీడ్ కానీ, కాన్సెప్ట్ క్లారిటీగా నార్మల్ కంటే బెటర్గా అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా పరీక్షలు ఉన్న వారికి ఏంటంటే టైం టేబుల్ ఫాలో కనుక చేస్తే, డిస్ట్రాక్షన్స్ కనుక తగ్గిస్తే ఈ నెలలో ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కోచింగ్ అడ్మిషన్స్, కొత్త సబ్జెక్ట్స్ జాయిన్ అవ్వటం ఇవన్నీ కూడా మీకు సపోర్ట్గా ఉండబోతున్నాయి. కానీ ఆలస్యము, డిలే చేయడం, మొబైల్ యూసేజ్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వాటికి తగ్గించండి. అందుకే జూలై నెలలో స్టూడెంట్స్ చెప్పే మంత్ర డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఈక్వల్ టు సక్సెస్. సో ఈ రెండు మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వారు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇక్కడ గురు, శుక్ర, బుధ మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి, కుదురు 11లో ఉన్నారు కాబట్టి జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి ఇది చాలా సపోర్టివ్ పీరియడ్ అండి. ముఖ్యంగా లేడీస్కి సంబంధించి చెప్తున్నాను. జూలై 1 నుంచి 10 లోపల కాల్స్ వస్తాయి. 10 తర్వాత నెట్వర్క్, రెఫరెన్స్, ఫ్రెండ్స్ ద్వారా కూడా మంచి అవకాశాలు రావచ్చు. సడన్గా లొకేషన్ చేంజ్ కానీ, ప్రొఫైల్ చేంజ్ వంటివి ఆప్షన్స్ వస్తే ఓపెన్ మైండ్తో కన్సిడర్ చేస్తే బెటరే. ఇంటర్వ్యూ ముందు చంద్ర బీజ మంత్రం కనీసం ఒక 105 నిమిషాలు జపించి, అదేవిధంగా ఉదయాన్నే ప్రతిరోజు సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వటం, తర్వాత సూర్య నమస్కారం చేసుకుని బయలుదేరడం మంచిదండి.
హోమ్ మేకర్స్కి ఈ నెలలో ఖర్చులు, పిల్లల వల్ల పని, బరువు బాధ్యతలు మొదట్లో కనిపించినా 7వ తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ వల్ల మూడ్ సెట్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్కి ఏంటంటే కుజుడు 12లో ఉండటం వల్ల ఇన్కము, రికగ్నిషను, టీమ్ సపోర్ట్ అందిస్తాడు. కానీ ఈగో క్లాషెస్ మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. జూలై మధ్య తర్వాత రవి ప్రభావం వల్ల మాటల్లో షార్ప్నెస్ పెరుగుతుందని గుర్తుంచుకొని మీ యొక్క మాట టోన్ని కంట్రోల్లో ఉంచితే సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయండి. మరి వృద్ధులకు ఎలా ఉంటుందయ్యా? సీనియర్ సిటిజన్స్ కంటే ఓవరాల్గా హెల్త్ బాగానే ఉంటుంది. కానీ రవి 12వ స్థానం ఏ భావంలో ఉన్నారు కాబట్టి మొదట్లో కంటి సమస్యలు, స్లీప్ డిస్టర్బెన్స్, భుజం నొప్పులు కాస్త ఉండొచ్చు. ఏదైనా దేవాలయ సందర్శన, సత్సంగము, ఫ్యామిలీతో టైము, చిన్నపిల్లలతో ఆడుకోవటం లాంటివి మెంటల్గా హ్యాపీనెస్ ఇస్తాయి ఈ యొక్క పెద్దవారికి అండి. సోమవారం రోజున శివార్చన, చంద్ర బీజ మంత్రం చేసుకుంటూ ఉంటే వృద్ధులకి మెంటల్ పీస్ అనేది మరియు భయాలు తొలగిపోయి చాలా బాగా ఉంటుంది. మరి జ్యోతిషపరంగా ఏ ఉపాయాలు చేస్తే మంచిదంటే ప్రతిరోజు చంద్ర బీజ మంత్రం పఠించడం. ఓం శ్రాం శ్రీం శ్రౌ సహ చంద్రమసే నమః, ఇది చంద్ర బీజ మంత్రం. రోజుకు 105 సార్లు పఠిస్తూ ఉంటే మీ రాశాధిపతి వారే కాబట్టి ఇది మనసుకు శాంతిని, కుటుంబ సౌఖ్యాన్ని, హెల్త్ బ్యాలెన్స్ని ఇవన్నీ కూడా ఇస్తుందండి. వీలైతే కనుక మీరు సుబ్రహ్మణ్య అష్టకము, హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ ఉండండి. దీనివల్ల కుజదోషాలు, భయము, కోర్టు కేసులు ఇలాంటి దుష్ప్రభావాలు మీకు దైవకృప వల్ల తగ్గిపోయి చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదేవిధంగా మీకు వాక్కు, కుటుంబము, ధనము ఇలాంటి వాటికి అధిపతి రవి సూర్య భగవానుడు అయ్యారు కాబట్టి సో మీకు జలార్పణం అంటే అర్ఘ్యం ఇస్తూ సూర్యభగవానుడికి ఆదిత్యోదయం చదువుతూ ఉండండి. సూర్యబలం పెరిగితే ఉద్యోగము, అధికారము, గవర్నమెంట్ సంబంధమైన లాభాలు బలపడతాయండి. వీలైతే ప్రతిరోజు సోమవారం పూట కనీసం శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవడం, ఓం నమ శివాయ లాంటి శివ పంచాక్షరి మంత్రం జపం చేయడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది. మెంటల్గా స్టేబుల్గా హ్యాపీగా ఉండగలుగుతారండి. మొత్తంగా చూస్తే మీరు కనుక ఆత్మవిశ్వాసంతో, ఫైనాన్స్లో ప్లాన్తో, సంబంధాల ఓపిక కనుక ముందుకు వెళ్తే మీ యొక్క జాబ్, ఇన్కమ్, ఫ్యామిలీ, లవ్, ఎడ్యుకేషన్ అన్ని రంగాల్లో స్టెప్ బై స్టెప్గా గ్రోత్ చూపించే మాసంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనపడుతూ ఉందండి. సో కాబట్టి హ్యావ్ పేషెన్స్ అండి. డెఫినెట్లీ మీరు విన్ అవుతారు, నో డౌట్ అట్ ఆల్. మీకు మైండ్ కనుక స్టేబుల్గా కనుక పెట్టుకొని ఫోకస్ కనుక వెళ్తే కనుక సో మేము దశమాధిపతి కుజుడు కాబట్టి వృత్తిలో అయినా వ్యాపారాలైనా సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు, నో డౌట్ అట్ ఆల్. సో హ్యావ్ డ్రీమ్, ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్. డ్రీమ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ చేయగలిగితే మాత్రం 100% ఫలితం మీదే ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాము. మీకు కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేశాం కాబట్టి ఇది ఆల్రెడీ రికార్డెడ్ కోర్స్ అండి. రోజుకు ఒక వీడియో చొప్పున గమనిస్తూ రోజుకు ఒక అరగంట చాలా సమయం స్పెండ్ చేస్తే చాలండి. 30 days రోజుకు ఒక వీడియో చొప్పున 30 videos కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క కోచాలు, మీ యొక్క జాతకం డెఫినెట్గా మీరు పరిశీలించుకునే స్థాయికి వస్తారు, నో డౌట్ అట్ ఆల్. చాలా మంది జాయిన్ అయ్యి నేర్చుకుని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. అలా మీకు కానీ మీ బంధుమిత్రులు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ కోర్సు మంచి డిస్కౌంట్ నడుస్తూ ఉందండి, త్వరపడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.